కుబేరా మూవీ రివ్యూ అండ్ రేటింగ్. నటీనటులు: నాగార్జున అక్కినేని, ధనుష్, రష్మిక మందన్న, జిమ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, సునైనా, హరీష్ పెరడి తదితరుల దర్శకత్వం: శేఖర్ కమ్ముల. దేశంలోని బిజినెస్ రంగాన్ని శాసించే పారిశ్రామికవేత్త, బిలినీర్ నీరజ్, జిమ్ సరబ్, తాను అక్రమంగా సంపాదించిన డబ్బును చట్టవ్యతిరేకంగా తన ఖాతాలోకి మళ్లించాలని అనుకుంటాడు. అందుకు జైలులో ఉన్న దీపక్, నాగార్జున అక్కినేని సహాయం కోరుతాడు. జైలు నుంచి విడిపించిన నల్లధనాన్ని తన ఖాతాలోకి మళ్లించే ప్లాన్ వేస్తారు. అందుకు బిచ్చగాళ్లైన దేవా, ధనుష్, ఖేలు, దివ్య, కుష్బును ఉపయోగించుకుంటారు. బిచ్చగాళ్లను బిజినెస్ మ్యాన్స్గా మార్చి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఈ క్రమంలో నీరజ్, దీపక్ గ్రూప్ నుంచి దేవా తప్పించుకుంటాడు. ఆ క్రమంలో సమీరా, రష్మిక మందన్న కలుస్తాడు. అయితే నీరజ్ మనుషులు వెంటాతుండటంతో వారికి దేవా ఎదురు తిరుగుతాడు. నీరజ్ చేసే దందాలు ఎలాంటివి? వ్యాపార రంగంలో దేశాన్ని ఎలా శాసించాలని ప్లాన్ వేస్తాడు? దీపక్ ఎవరు? ఎందుకు జైలులో ఉన్నాడు? ఏ కండిషన్స్ మీద దీపక్ను జైలు నుంచి నీరజ్ విడిపిస్తాడు? ఏ రకంగా డబ్బును హవాలా మార్గంలో మళ్లిస్తారు? నీరజ్ ముఖ్యాను దేవా ఎందుకు ఎదురిస్తాడు? ఏ పరిస్థితుల్లో సమీరాను దేవా కలుస్తాడు? దేవా, సమీరా ప్రయాణం ఎలా సాగింది? చివరకు దేవా, నీరజ్ మధ్య వైరానికి ఎలాంటి ముగింపు లభించింది? ఈ వ్యవహారంలో దీపక్కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే ప్రశ్నలకు సమాధానమే కుబేరా సినిమా కథ. నీరజ్ అనే పారిశ్రామికవేత్త మాఫియా వ్యవహారాలు, కుట్రలు, కుతంత్రాలతో సినిమాను గుడ్ నోట్లోనే మొదలవుతుంది. ధనుష్ ఎంట్రీ వరకు సినిమా కథను సాగదీసినట్టు అనిపిస్తుంది. అసలు కథలోకి వెళ్లడానికి శేఖర్ కమ్ముల టైం ఎక్కువగానే తీసుకొన్నాడు. ఫస్టాఫ్లో ఇంటర్వెల్ బాంగ్ ఒక్కటే సినిమాకు ప్లస్ పాయింట్ అనిపిస్తుంది. పేలవమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ నాగార్జున క్లాస్గా, ధనుష్ మాస్ అపీల్తో సినిమాను తమ పెర్ఫార్మెన్స్తో నిలబెట్టే ప్రయత్నం చేశారనిపిస్తుంది. జిమ్ సరబ్ క్యారెక్టర్ను మలిచిన తీరు బాగుంది. ఫస్టాఫ్లో రష్మిక ఎంట్రీ సీన్ కూడా బాగుందనిపిస్తుంది. ఇలాంటి అంశాలతో ఓ మంచి ట్విస్టుతో ప్రథమార్థాన్ని ముగించి సెకండాఫ్పై ఆసక్తిని దర్శకుడు కలిగించాడు. ఇక సెకండాఫ్లో రొటీన్గా దేవా చేజింగ్ సీన్లు కొనసాగుతాయి. సినిమా మూమెంట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఊగసలాటకు గురి అవ్వడం సినిమాకు మైనస్. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డు వరకు దర్శకుడు అనుసరించిన పంథా బాగుంది. ఎమోషనల్ క్లైమాక్స్, హృదయాన్ని తట్టిలేపే డైలాగ్స్తో ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేయడంలో శేఖర్ కమ్ముల సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. నటీనటుల విషయానికి వస్తే, ఈ చిత్రాన్ని ధనుష్ వన్ మ్యాన్ షోగా మార్చాడు. ఎప్పటిలానే ధనుష్ కాకుండా పాత్ర మాత్రమే కనిపించే లెవెల్లో పెర్ఫార్మెన్స్ చేశారు. బిచ్చగాడిగా ధనుష్ లుక్, హావభావాలు, క్యారెక్టర్ యాటిట్యూడ్ చక్కగా కుదిరాయి. ఇక నాగార్జున విషయానికి వస్తే, ఇప్పటివరకు ఒక ఇమేజున్న హీరోగా చూసాం. కాని ఈ సినిమాలో డిఫరెంట్ నాగ్ను చూస్తాం. దీపక్ అనే అధికారి పాత్రలో చాలా డిగ్నిఫైడ్ యాక్టింగ్తో మెప్పించాడు. ఇక రష్మిక మరోసారి ఇరగదీసింది. సింపతి కనిపించే పాత్ర ద్వారా మంచి ఫన్ జనరేట్ చేసింది. కొన్ని సమస్యలు, బాధలో ఉన్న సమీరా పాత్ర ద్వారా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో నవ్వులు పూయించింది. తెలుగు తెరమీద జిమ్ సరబ్ కొత్త విలనిజాన్ని చూపించాడు. మిగతా పాత్రల్లో నటించిన వారంతా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.